రైట్ ఇక్కడ ఏంటిది జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగేనా డీసీపీకి ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా ఉన్నతాధికారులు ఒత్తిడి ఉంటేనే ప్రజలు రక్షణగా నిలబడతారా పట్టపగలే ఓ స్కూల్పై రౌడీల వీరంగం కేసు నమోదు చర్యలు మాత్రం శూన్యం ఇదేందండి రౌడీలు స్కూల్కి వచ్చి స్కూల్ మొత్తం పగలగొట్టేశారు చూడండి ఇదిగో స్కూల్ మొత్తం పగలగొట్టిన ఈయన పేరు సిఐ మల్లేశం ఇది నిన్న జరిగింది అనుకుంటా అయితే దాదాపు ఒక టీం ఏం జరుగుతుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఠాలు ఏర్పడుతున్నాయి ఒక 50-60 మంది కలిసి ఏం చేస్తున్నారంటే ఒక ముఠాలు ఏర్పడి ప్యాకేజ్ మాట్లాడుకొని లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మేనేజ్ చేసుకుని లీడర్ల సాయంతో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు సాయి దీనికి సంబంధించిన దారుణం అండి ఇది ఎంతంటే కాటన్ గురి వెంకటరెడ్డి అనే వ్యక్తి డీప్ రూట్ హై స్కూల్ యాజమాన్యం అయిన కె ఛాయాదేవి 15 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉండదు కానీ 4 సంవత్సరాలు పూర్తి కాకుండానే భవనం ఖాళీ చేయాలంటూ స్కూల్ యాజమాన్యం బెదిరించాడు అనంతరం విద్యను నమ్ముకొని ఎంతోమంది పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉంది చట్ట ప్రకారం 15 సంవత్సరాలు లీజ్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా చేస్తే న్యాయమా అని స్కూల్ యాజమాన్యం ప్రశ్నించింది దీంతో సదరు వీళ్ళు ఏం చేశారు నిర్మాణ యాజమాని కొంతమంది రౌడీలను పెట్టి స్థానిక జీడిమెట్ల పోలీసులను మేనేజ్ చేసి సోమవారం తెల్లజామున 2 గంటల సమయంలో స్కూల్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి గోడ కూల్చేశారు వీళ్ళు ఏం చేశారు పాపం బాధితులు వెంటనే డయల్ 100కి ఫోన్ చేశారు అయితే ఎవరూ స్పందించలేదు అనంతరం డీసీపీకి ఫోన్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ మొబైల్ పంపించి కొంతమేర అదుపులోకి తీసుకొచ్చాడు ఇక ఉదయం 9 గంటలకు ఇదే రౌడీలు ప్రజలందరూ చూస్తుండగా అక్కడ ఉన్న ఫ్లెక్సీలు పిల్లల టాయిలెట్స్ దారుణంగా కూల్చారు ఈ విషయం స్థానిక సీఐకి తెలియజేసినా అంతగా స్పందించలేదని బాధితుడు మీడియాకి తెలియజేశారు ఇక మీడియా రంగంలో దిగ్గానే రౌడీలంతా పరారయ్యారు కొంతమందిని మాత్రమే అదుపులోకి తీసుకొని వదిలేశారు ఈ రౌడీ ముఠాలు చెల్లడానికి కారణం పోలీసులేనా ఒకప్పుడు ఇంటిపైకి వెళ్ళి దర్జనం చేయాలంటే ఒకమైన భయం ఉండేది కొంతమంది కాకి లంచానికి అలవాటు పడి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇక్కడ చూడండి పాపం వీళ్ళు ఆ బిల్డింగ్ని 15 ఏళ్ళకి లీజ్ తీసుకున్నారు 4 ఏళ్ళు అవగానే ఆ ఓనర్ ఖాళీ చేయమంటున్నాడు ఖాళీ చేయకపోతే రౌడీలను పంపించి ఇదిగో ఈ విధంగా స్కూల్ మొత్తం ధ్వంసం చేయించాడు ఇట్లా ధ్వంసం జరుగుతుంటే ఎవరన్నా ఏం చేస్తాం రౌడీలు వస్తే ఏం చేస్తాం పోలీసులకి ఫోన్ చేస్తాం కానీ మరి ఆ సీఐ మల్లేశంకి అక్కడ పోలీసులు అయితే ఇష్టం లేదేమో తెలియదు అక్కడికి ఆయన పట్టించుకోవాలి అక్కడికి ఎవరు రాలా పోలీసులు ఆ తర్వాత వీళ్ళు డీసీపీకి ఫోన్ చేస్తే ఆయన ఏం చేశాడు లోకల్లో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు పంపించి కొంత అయితే ఆపగలిగాడు ఆ తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళని చూసి ఆ రౌడీలు పారిపోయారు మరి ఇంత జరుగుతుంటే ఆ సీఐకి తెలిసి సైలెంట్గా ఉన్నాడా లేకపోతే సైలెంట్గా ఉంటాం ఆయన నైజమా లేకపోతే ముందే ఆ యజమాని ఆ సీఐతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడా అది జనం అందరం ఆడుకున్నారు అక్కడైనా మేము వెళ్తే ఆ ప్రాంతానికి మేము వెళ్ళాం ఆ స్కూల్ యజమాని ఎవరైతే ఇప్పుడు ఆ స్కూల్ లీజ్ తీసుకున్నారో వాళ్ళు అంటున్నారు ఎందుకంటే ఆ సీఐకి మేము చాలాసార్లు చెప్పాము డైరెక్ట్గా ఇలా చెప్పిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు మరి ఏంటి అని చెప్పి వాళ్ళంతా బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది మనకి అంటే డీసీపీకి ఫిర్యాదు చేశారా స్పందిస్తారా లేకపోతే స్పందించారా అదే కదా చిన్న వాళ్ళకి అంటే దారుణం కదా ఇప్పుడు ఏదైనా అయిందనుకోండి ఎవరైనా కొడతానికి వస్తే మమ్మల్ని డీజీపీకో ఫోన్ చేయాలా అంటే వాళ్ళంటే వాళ్ళ దగ్గర నెంబర్లు చేశారు అంటే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంది డెల్ 100కి ఫోన్ చేస్తే మనకి దిక్కులేనట్టు అయితే అంతేగా ఇది మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తారు మనకి ఇలాంటి కొంతమంది కాకిలు చేయబట్టి మొత్తం ఓవరాల్ గా పోలీసు డిపార్ట్మెంట్కే ఈ విధంగా మరి దీనిపైన డీజీపీ గారు కొత్తగా వచ్చారు ఆయన పేరే డీజీపీ గారు వీళ్ళందరూ ఏం చర్యలు తీసుకుంటారా మరి చూస్తూ ఊరుకుంటారా మన పోలీసు వాడే కదా అని